ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లు కొత్త తేదీలు ఖరారు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం. తెలంగాణలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇక పదవులకు పోటీ చేసే ఆశావాళ్ళు ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటికే ప్రచారాలు అయితే మొదలు పెట్టారు. కొన్ని గ్రామాల్లో అయితే ప్రత్యేక మేనిఫెస్టోలు, సర్పంచ్ పదవుల వేలంతో పాటలు కూడా నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని గతంలో పలువురు మంత్రులు కూడా చెప్పారు. అయితే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపైన కీలక అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జూన్ చివరి వారంలో నిర్వహిస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే వెల్లడించారు. మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఆ తర్వాత జూలైలో చివరి వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు. ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు పొందితే తెలంగాణలో మొత్తం రిజర్వేషన్లు 67%కి చేరుతాయి. ఇది సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% పరిమితి అయితే దాటుతుంది. అయితే ఈ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని అయితే కోరుతుంది. తద్వారా న్యాయ సమీక్ష నుండి రక్షణ పొందే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఈ బిల్లు గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తుంది. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం అయితే